నమస్తే. పవన్ కళ్యాణ్ గారు, యోగి ఆదిత్యనాథ్ లాంటి గవర్నమెంట్‌ని మనం ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకొనొచ్చి అస్సలుగా ఆయనలాగా మేము చేస్తే మీరు ఎట్టయిపోతారో చూడండి ఖబర్దార్ అని. సరే ఎనీవే వైసీపీ వాళ్ళని అన్నాడాయన. నేను గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గతంలో ఏం చేశారంటే, అది రాజ్యాంగం రాసేటప్పుడు, మా ఎస్సీ ఎస్టీ పిల్లల్లో వాళ్ళకి ఎవరికి చదువు రాదు అని చెప్పేసి, చదువు రాని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని పెట్టాడు. ఎవరి కోసం పెట్టండి? ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం పెట్టాడు. ఎందుకు? వాళ్ళకి ఆ రోజు చదువులు లేవు. వీళ్ళందరూ చదువుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి చదువులు లేవు. మా వాళ్ళు అన్యాయం అయిపోతారని చెప్పి చదువు రాని వాళ్ళు కూడా మీరు రాజకీయాల్లోకి తీసుకురావాలి, వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం పెట్టాడు ఆయన అంబేద్కర్ గారు. ఇప్పుడు వీళ్ళందరూ చదువుకున్నారు. అప్పుడు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు చదువు లేకుండా తిరుగుతున్నారు. అదే అంబేద్కర్ గారు ఇది ఊహించుండడు. మా వాళ్ళందరూ చదువుకుంటారు, వీళ్ళందరూ చదువు లేకుండా తిరుగుతారని ఆయన ఊహించుండడు. ఓకే, అప్పుడు ఎవరైతే లేదు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి ఉండకూడదు, మినిమం 10th క్లాస్ పాస్ అవ్వాలి, లేదంటే మినిమం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మీరు రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎవరైతే కొట్లాడారో వాళ్ళందరూ ఇప్పుడు చదువులు లేకుండా చదువుకున్న వాడు రాజకీయంలోకి ఎందుకు రాకూడదని తిరుగుతున్నారు. అంబేద్కర్ గారు చెప్పింది రివర్స్ అయిపోయింది. ఆ రోజు వాళ్ళు చదువుకోలేదు, వీళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు వీళ్ళు చదువుకోవట్లేదు, వాళ్ళు చదువుకున్నారు. ఆ రోజు వ్యతిరేకించిన వీళ్ళకి అన్నారు, ఆ రోజు లేదు మాకు చదువు రాకపోయినా సరే రాజకీయాల్లోకి రావాలన్నవాడు ఇప్పుడు మాలంటారు మేము కోరుకున్న దేవుడా ఈ చదువు రాని వాళ్ళ మొత్తాన్ని కూడా ఈ రాజకీయం నుంచి తప్పించని మేము కోరుకుంటాం. అది ఇప్పుడు చేసేది ఎందుకు? ఇప్పుడు అది చేస్తున్నాం మేము. ఎందుకంటే సమాజం చదువు సంస్కారం నేర్పిద్ది, చదువు జ్ఞానాన్ని ఇచ్చేది, చదువు ప్రేమ జాలి దయ అనేది ఎదుటి వ్యక్తుల మీద వస్తాయి. సో అందుకని కొద్దిగా చదువు అనేది ఉంటే మంచిదని, కొద్దిగా చదువు ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మంచిదని నేనైతే భావిస్తున్నాను. సరే, అది మనం ఏం చేయలేము. ఇప్పుడు దాన్ని ఏమంటే చదువుకున్న వాళ్ళనే రాజకీయాల్లోకి తీసుకురావండి అని ఇప్పుడు ఎవరిని అడగాలంటే చదువు రాని వాళ్ళనే అడగాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని దేశాలని మొత్తాన్ని కూడా ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయరు కదా వాళ్ళ చట్టాలని, ఎందుకంటే వాళ్ళకి చదువు రాకుండా తిరుగుతున్నారు వాళ్ళంతా. సో ఇది వాళ్ళ కాదు. ఓకే, సరే ఎనివే, యోగి ఆదిత్యనాథ్ గారు పర్లేదు. యోగి ఆదిత్యనాథ్ గారు డిగ్రీ మ్యాథమెటిక్స్ చదువుకున్నారు. ఆయన నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ, ఏదో ఒక యూనివర్సిటీ పేరు కరెక్ట్గా తెలీదు. ఓకే, గర్వాల్ యూనివర్సిటీ శ్రీనగర్ అంటారు ఉత్తరాఖండ్లో. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు పర్లేదు, ఆయన గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్. పవన్ కళ్యాణ్ గారు లాగా 10th క్లాస్ వరకు చదువుకోలే ఆయన. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి గవర్నమెంట్ని తీసుకొస్తాము అన్నారు. నాకు వీళ్ళిద్దరికి పెద్దగా తేడా కనిపించదు. పవన్ కళ్యాణ్ ఇది రూపురేఖల్లో తేడాగా కనిపించదు. వాళ్ళ యొక్క మరి ఆయన చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యాడని మీకు అర్థమైంది ఈ పాటికి. యోగి ఆదిత్యనాథ్ గారిని చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యి యోగి ఆదిత్యనాథ్ గారు లాగానే ఇక్కడ గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి అవ్వాలని అది ఆయన ఆ లైన్ తీసుకున్నాడు ఆయన. అదే నేను గతంలో చెప్పాను కదా, చెగువీరా అన్నాడు. చెగువీరా ఈయనకు ఓటేయలేదు, ఎవరు పాప ఓటేయలే. లేకపోతే ఆయన ఎందుకు చెగువీరా వాళ్ళు మొత్తం కూడా భక్తులు మొత్తం ఆయనకు ఓటేస్తే ఈయన ఇది మనమే పవన్ కళ్యాణ్ జడగొట్టాం మనమే. యాక్చువల్గా ఆ రోజు చెగువీరా అన్నప్పుడు అందరూ ఓటేస్తే పాప ఈయన వెళ్ళి ఉండేవాడు కదా ఇట్లా. సరే, తర్వాత కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడన్నా వీళ్ళందరూ కూడా ఓటేస్తే పాప ఆయన కమ్యూనిస్ట్ గుండి ఉండేవాడు. పోయి మాయావతి గారి కాళ్ళ మీద పడ్డారు, అప్పుడు మనం దళితులు మొత్తం ఓటేసినా పోయిన మన దళితవాదంలో ఉండేవాడు. వీళ్ళందరూ వేస్ట్ రాబాయి, నాకు ఎవడు ఓటు వేయట్లేదు అని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు ఇది ఆయన పట్టుకొని కూర్చున్నాడు. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి గవర్నమెంట్ని నేను తీసుకొస్తాను కబడ్దారని చెప్పి ప్రసంగాలు ఇస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని చేసే పని ఇది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ని ఎందుకు తెస్తామంటున్నారు? యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఏం చేశారు? యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ స్కీముల్ని క్యాస్టు, క్రీడు, రిలీజను ఇట్లాంటి వాటి మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారనేటువంటి ఆరోపణ వచ్చింది ఆయనకి. ఎట్లా? క్యాస్టు, క్రీడు, రిలీజను, డెమోక్రసీని అపహాస్యం చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసినటువంటి ఒక ఆర్టికల్ అది. నేను ఆర్టికల్స్ లేకుండా నేను ఏది చదవను. ఓకే, దీని హెడ్డింగ్ చదువుతున్నాను చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాది. Yogi Adityanath defends his UP can become like Bengal, Kerala, remarks says, I elected people of my state
అనే దాని దగ్గర ఆయన ఎవరో అన్నారు, మీరు క్యాస్ట్ పరంగా మీరు స్కీములు ఇస్తున్నారని ఆరోపణ చేశారు అక్కడ. లేదు నేను అలాంటిది ఏం చేయను నేను అని ఈయన డిఫెండ్ చేసుకున్నారు. బట్ ఆయన మీద వచ్చిన ఆరోపణ. ఓకే, దళితులు, మైనారిటీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీలకి సంబంధించి అట్రాసిటీస్ ఉత్తరప్రదేశ్లో జరగవు అంటాం, అది పెద్ద పొరపాటు. అది ఎక్కడ చూసినా అవే జరుగుతూ ఉంటాయి దళితుల మీద, ఆదివాసీల మీద. అది ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నా జరుగుతుంది, బట్ వీళ్ళ గవర్నమెంట్లో ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, ఇదిగో మాకు సరే ఇంకా ముస్లిమ్స్ గురించి చెప్పడం అనవసరం. ఓకే, ముస్లిమ్స్ని గదిలిస్తే చాలు వాళ్ళు ఏడ్చేస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ని గదిలించామనుకో వాళ్ళు ఏడుస్తారు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల. సో ది గవర్నమెంట్ స్కీమ్స్లో ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్కి ఇబ్బంది పడుతున్నారు, అలాంటి గవర్నెన్స్ నేను తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా అదే చెప్తున్నారు కదా, అలాంటి గవర్నెన్స్ నేను తీసుకొస్తా అంటున్నాడు. ఓకే, సరే ఇంకా హేట్ స్పీచ్లు, లించింగ్, ల్యాక్ ఆఫ్ జస్టిస్, ఇంకా అవన్నీ కూడా ఆరోపణలు, ఎలాగో అపోజిషనల్ ఆరోపణలు చేస్తారు. అక్కడ ఉంది ఎవరు, అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్లు, యోగి ఆదిత్యనాథ్ గారి మీద అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్లు చూస్తే ఒక 100 పేజీల్లో నిండిపోయింది. అది అన్ని ఆరోపణలు చేశాడు అఖిలేష్ యాదవ్ ఈయన మీద. ఓకే, ఇప్పుడు సరే ఇది చాలా లిస్ట్ ఉంది, ఇదంతా చదవటం వేస్ట్. ఓకే, నో కన్విక్షన్స్ అండ్ 6 మేజర్ హేట్ క్రైమ్స్ ఓవర్ 7 years 2015 to 2022. కొంతమంది మీద ఆరోపణలు వస్తే వాళ్ళకి కన్విక్షన్స్ లేకుండా తప్పించుకున్నారని, ముస్లిమ్స్ దళితుల మీద లించింగ్ చేసిన వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వచ్చాయని, బెయిల్ తీసుకున్న వెంటనే బయటకు వచ్చేసారని, ఇవన్నీ కూడా అక్కడ ఆరోపణలు ఉన్నాయి. ఓకే, సో దళిత్ యూత్ రీసెంట్గా హరిఓంని లించింగ్ చేశారు కదా, హరిఓంని అక్కడ అదే రాహుల్ గాంధీ కూడా వెళ్ళాడు అక్కడ. అలాంటి గవర్నెన్స్ తీసుకొస్తాను అంటున్నాడు ఆయన మనకి, మా ఆంధ్రప్రదేశ్కి. హరిఓం లాంటి గవర్నెన్స్ తీసుకొస్తానండి. అఫ్కోర్స్ ఆయన పోలీస్ ఫోర్స్ పెట్టి ఆ కాంటెక్స్లో చెప్పినా, బట్ ఆయన ఒకసారి ఆ గవర్నెన్స్ అంతా వచ్చింది కదా, అందుకని చెప్తున్నా. బుల్డోజర్ పాలిటిక్స్, ప్యూనిటివ్ డిమాలిషన్స్ తీసుకొస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు మన బుల్డోజర్ పాలిటిక్స్ ఏంటి, చట్టం ఉండదు, ఏముండదు. నీ పేరేంద్రబాయ్ మనోడు కదా, ఇది చట్టంలో ఇదేం లేదు, బుల్డోజర్లు తీసుకొచ్చి తొక్కేయండి ఇల్లు అంతవరకే. అందుకే బిఆర్ గవాయ్ గారు లాంటి వాళ్ళు బుల్డోజర్ గవర్నమెంట్ వెరీ డేంజరస్ టు ది డెమోక్రసీ అన్నారని ఆయన మీద చెప్పేశారు. బిఆర్ గవాయ్ గారి మీద ఎందుకు చెప్పేశారు, బుల్డోజర్ గవర్నమెంట్ ఈజ్ డేంజరస్ అన్నారని. అఫ్కోర్స్ ఇతను ఏదో ఒక టెంపుల్ దగ్గర కామెంట్ చేశాడు అనేది, ఇతను మొత్తానికి అది మీద చెప్పేసేశారు బిఆర్ గవాయ్ గారి మీద. ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు, బుల్డోజర్ గవర్నమెంట్ డజంట్ వర్కౌట్ అని ఉత్తరప్రదేశ్ మీద. అలాంటి బుల్డోజర్ గవర్నమెంట్ తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాడు. ఓకే, 2017 నుంచి 10,000 ప్రాపర్టీస్ని పడగొట్టారట. ఇప్పటికక్కడ 10,000 ప్రాపర్టీస్ని, ముస్లింల ఇల్లులు, మాస్కులు, మద్రాసాలు, మజార్స్, కోర్ట్ ఆర్డర్లు ఏముండవు, పోలీస్ ఏముండదు. ఇదిగండి ఇది ఇల్లీగల్ అంటే కొట్టేయమంటాం అంతే. అది స్పెసిఫిక్గా ఇది ముస్లిం కమ్యూనిటీలని వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ కొట్టేసుకుని బట్టి 10,000 ప్రాపర్టీలు కొట్టాడని ఆరోపణలు ఉన్నాయి యోగి ఆదిత్యనాథ్ గారి మీద. ఓకే, అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు ఇన్ని అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారిని ఫాలో అవుతా అన్నారు కదా. ముస్లిమ్స్ ఎక్కడెక్కడ ఏరి, లేదంటే ఇప్పుడు ఈయన క్రిస్టియన్స్, అక్కడ ముస్లిమ్స్ ఉంటే ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ చర్చిలు, మసీదులు మొత్తం పడగొడతానని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే చెప్పిపోయేది ఆయన. యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ చేస్తే అదే కదా మీరు చేయబోయేది, చర్చిలు, మసీదులు, ఇల్లులు, పేదల ఇల్లు పడగొడతారు. వీళ్ళు ఎందుకంటే ఏదంటే మీకు పర్మిషన్ లేదంటారు. వాళ్ళు పేదోళ్ళు అండి, ఇల్లే కట్టుకున్నాడు చర్చి ఆడగడతాడు, ఇల్లే కట్టుకున్నాడు మసీదు ఆడగడతాడు, పేదలు కదా వాళ్ళంతా. ఓకే, మీరు ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు ఒక గుడి కడదాము అంటే ప్రతి ఇంటికి అప్పటికప్పటికి 10,000 చందా వేస్తారు. వీళ్ళు 100 మంది కలిసి 10,000 కూడా పోగు చేయలేరు. వీళ్ళు అంత పేదోళ్ళు వీళ్ళంతా. రిచ్ పాస్టర్లను వదిలేయండి, రిచ్ పాస్టర్లు వాళ్ళని ఎలాగ వీళ్ళు టార్గెట్ చేయరు. ఇప్పుడు రిచ్ పాస్టర్లు, ఇమాముల్ని ఎలా టార్గెట్ చేయరు. ఒక పెద్ద 5 స్టార్ హోటల్ లాంటి చర్చి కట్టి నడుపుతూ ఉంటారు కదా వేల మందితోటి, వాళ్ళ మీద ఎప్పుడైనా దాడి జరగటం మీరు చూసారా?
ఆ పాస్టర్లు కొట్టడం ఎప్పుడైనా మీరు చూసారా? కొట్టరు. గ్రామీణ ప్రాంతాల్లో సెంచి తగిలించుకొని పాపం సైకిల్ తొక్కుకుంటూ పోయే పాస్టర్ని హంటింగ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, నిజంగా పేదవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న పూరు చేసుకుంటే నీ పర్మిషన్ లేదంటాడు. వాడికి తినడానికి లేదా పాస్టర్ గారికి? ఇల్లే లేదా పాస్టర్ గారికి? ఆయనకి ఇల్లే లేకపోతే చర్చ్ కడతాడు ఆయన పాస్టర్ గారు అని అంటే లేదు నీ పర్మిషన్ ఉండాలి అని చెప్పి ఆయన హంటింగ్ చేసి ఇప్పుడు అలాంటి గవర్నమెంట్ తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మరి నాకైతే అర్థం కావట్లేదు. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి గవర్నమెంట్ తీసుకొస్తానని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, 2017 నుంచి చాలా ఎన్కౌంటర్స్ జరిగాయి అక్కడ. 3000 ఎన్కౌంటర్స్. దీన్ని ఆయన రిఫర్ చేసేది. ఆయన ఏమని, నేను రౌడీ షీటర్లని, క్రిమినల్స్ని, గుండాలని చంపేశానని చెప్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ గారు. కానీ మానవ హక్కుల సంఘాలు వీళ్ళేమంటాయి, మోర్ దాన్ 150 డెత్స్. వాళ్ళల్లో ముస్లింలు దళితులనే 150 మందిని చంపేశారు రౌడీ షీటర్ అని పేరుతోటి. 150 మందిని చంపేశారంటే రౌడీ షీటర్ అని పేరుతో. వాళ్ళలో ఎక్కువ ముస్లిమ్స్, దళితులు ఉన్నారు. ఎన్కౌంటర్లు చేసేసాడు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు. అంతే, ఇంకా ఎన్కౌంటర్ దానికి చట్టం ఉండదు. పోలీసులు చెప్తాడు చంపేసాయని చెప్తే చంపేస్తారట అంత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే కదా చెప్తున్నాడు, యోగి ఆదిత్యనాథ్ లాంటి గవర్నమెంట్ తీసుకుని వస్తే మీలాంటి రౌడీ షీటర్ని మొత్తాన్ని రౌడీ షీటర్ చంపేస్తామంటే చట్టం ఉండదా, పోలీస్ స్టేషన్ ఉండదా, లాయర్లు ఉండవు, కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? రౌడీ షీటర్లని కాదండి, మీరు గ్యాంగ్స్టర్స్ని చంపండి. గ్యాంగ్స్టర్స్ అంటే ఇది ఎంత చోటమట్ట రౌడీలు వీళ్ళందరూ చూసారు. వాడు ఫుడ్ కోసం రౌడీజం చేస్తాడు, కానీ వాడిని పంపించినోడు ఎవడు? ఒక 10 మంది రౌడీలు వచ్చి కొడతానికి వచ్చారండి, ఆయన పంపించినోడు ఎవడు అని వాడికి వీళ్ళందరికీ బిర్యానీ ఇచ్చి మందు పోసి తల 10 లక్షలు వాళ్ళందరికీ ఇచ్చి పలానోడిని చంపంటారని పంపించినోడు ఎవడో ఉంటాడు కదా. వాడిని నువ్వు ఎన్కౌంటర్ చేయగలవా? వాడిని చేయలేవా? లేదా పొలిటీషియన్ అయి ఉంటాడు, లేదంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయి ఉంటాడు. ఈ గ్యాంగ్స్టర్స్కి డబ్బులు ఇచ్చి పంపిస్తారు, నువ్వు పోయి చంపాను. వీళ్ళని షూట్ చేస్తే ఏమొచ్చి వాడు పంపించిన వాడి పరిస్థితి ఏంటి? ఆయన చంపరు, ఎందుకంటే అతను ఏమో మినిస్టర్ ఏదో పొజిషన్లో ఉంటాడు అనమాట అతను, ఈ రౌడీలను పంపించినాడు. కాబట్టి ఆయనకి ఏం కాదు. చోటామాట ఆకు రౌడీలు అని చెప్పేసి వీళ్ళని ఎన్కౌంటర్లు చేసి పడేశారు. పాపం పేద ప్రజలు మొత్తం ఎన్కౌంటర్ చేసి పడేశారు. పంపించిన వాళ్ళు ఆ పొలిటీషియన్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట. అలాంటి గవర్నమెంట్ తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి గవర్నమెంట్ని నేను తీసుకొస్తాను ఇక్కడికి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, సరే, కొద్దిగా రిలీజియస్, ఇప్పుడు ఎలాగో ఆయన యోగి గారు కాబట్టి ఇంకా రిలీజియస్ యాక్టివిటీసు, రిలీజియస్ స్టేట్మెంట్స్ ఇంకా అది మనం మాట్లాడద్దు. ఎందుకంటే మన హిందూ సహోదరులు రెస్పెక్ట్ చేద్దాం వాళ్ళని. ఓకే, రిలీజన్ గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది రిలీజన్కి చాలా స్టేట్మెంట్ చేశారు. బట్ పక్క రిలీజియన్స్ మీద కూడా కొన్ని కామెంట్లు చేశారు ఈయన ఏమేమి కామెంట్లు చేశారు చూడండి. కోర్స్ ఆయన యాక్టివ్గా హిందూ రాష్ట్ర, హిందూ స్టేట్ ఉండాలి అనేదాన్ని మాట, అది చెప్తున్నాం. వాళ్ళ ఐడియా అది బేసికల్లీ ఎన్డీఏ ఐడియాలజీ కాబట్టి ఇంక వాళ్ళు అదే మాట్లాడతారు. లవ్ జిహాద్ అనేటువంటి ఒక పదాన్ని దేశం మొత్తం విరివిగా దాన్ని క్యాంపెయిన్ చేసింది యోగి ఆదిత్యనాథ్ గారు. లవ్ జిహాద్ అంటే ఏమన్నాడు ఆయన, మీరు ఒక్క హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేము 100 మంది ముస్లిం అమ్మాయిని పట్టేస్తాం అన్నాడు ఆయన. మీరు ఒక్క హిందూ అమ్మాయిని కనుక పడటానికి ట్రై చేస్తే మేము 100 ముస్లిం అమ్మాయిలని పడతాము అన్నాడు. స్టేట్మెంట్ లేదు, ఇలాంటి స్టేట్మెంట్లు చేశారు. ఓకే, వాళ్ళు ఒక్క హిందూ చంపేస్తే మేము 100 మంది ముస్లిమ్స్ని చంపేస్తాం. ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చినాయి అనమాట ఉత్తరప్రదేశ్లో. మరి ఈయన చేశారా లేకపోతే వేరే వాళ్ళు చేశారా తెలియదు, బట్ ఎగ్జాక్ట్ తెలియదు. బట్ ఆ స్టేట్మెంట్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్. అంటే మీరు ఒకరిని చంపితే 100 మంది చంపుతాము, మీరు ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తే మేము 100 మంది ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాము, చంపితే చంపుతామంటే కోర్టులు ఉన్నాయి కదండి. అదే చెప్తున్నాం, ఒకటి చంపితే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేయాలి, పోలీస్ స్టేషన్లో పెట్టాలి. 100 మందిని చంపుతామంటే అది వైలెన్స్ కదా అది. సరే, ఒక అమ్మాయి వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారనుకోండి, మీరు బలవంతంగా 100 మందిని చేసుకుంటారా? అంతే కదా. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని పట్టారు అని అంటే పట్టేది ఏముంది, వాళ్ళు ఒకవేళ జెన్యూన్ ఉంటారు, నిజంగా వాడు నిజంగా ఇది ఉంది, ఏమంటారు ముస్లిమ్స్ లవ్ జిహాద్ అనేది చాలామంది ముస్లిమ్స్ చేస్తున్నారు. వాడు అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్టుల యొక్క లైన్ తీసుకొని పాకిస్తాన్ టెర్రరిస్టుల దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ చాలామంది టెర్రరిస్టులు ఏం చేస్తున్నారంటే ముస్లింల అమ్మాయిని పడుతున్నారు దాంట్లో.
100% సారీ హిందూ క్రిస్టియన్ అమ్మాయిలు పడుతున్నారు ముస్లిమ్స్. అలాంటి వాడిని పట్టుకొని జైల్లో వేయాలి. కానీ ఇగో నువ్వు ఒక్క హిందూ అమ్మాయిని ప్రేమిస్తే మేము 100 మంది అమ్మాయిలు ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తామని స్టేట్మెంట్లు చేస్తే, ఒకవేళ అది జెన్యూన్ లవ్ అయితే ఇద్దరి మధ్య ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అది ఇట్లాంటి స్టేట్మెంట్లు చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. క్రిస్టియనైజేషన్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా విరివిగా వాడుతున్నారు అక్కడ. నార్త్ ఈస్ట్లో క్రిస్టియనైజేషన్ ఎక్కువ అవుతుంది, మేము అడ్డుకుంటాము క్రిస్టియన్స్ని, ఇవన్నీ కూడా అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ. ఓకే. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలో దళితులను బహిష్కరించడం, చర్చిలను పడగొట్టడం, ఇప్పుడు ఈయన పేరంటే పవన్ కళ్యాణ్ గారి రఘురామకృష్ణరాజు గారు నియోజకవర్గం లేదు చర్చిలు పడగొట్టారట. ఇవన్నీ వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. సో అది మరి అది ఇప్పుడు కోయిలేషన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ షుడ్ అండర్స్టాండ్ దట్ యూఆర్ ఇన్ కోయిలేషన్ గవర్నమెంట్. అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూడా ఉంది. నువ్వు బీజేపీ, జనసేన అంటే బీజేపీ ఐడియాలజీని మీరు ఎత్తుకున్నారు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ లాంటి గవర్నమెంట్ అన్నారు. మరి టీడీపీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మా కర్మ ఏంటంటే 2 పార్టీలు ఉన్నాయి, మేము సెక్యులర్ అని చెప్పుకొని 2 వెళ్ళి వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. ఇంక వాళ్ళని మేమేం చేయలేకపోతున్నాం. మాకు ఆప్షన్ దొరకట్లేదు. 2 పార్టీలు ఉన్నాయి, మేము సెక్యులర్ అని చెప్తారు, పోయి మళ్ళీ వాళ్ళకే మద్దతు ఇస్తారు. ఇది మద్దతు ఇస్తే ఇవన్నీ జరుగుతున్నాయి మాకు. ఓకే. ఇప్పుడు టీడీపీ ఉంది కదా, మేము సెక్యులర్ అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు కోయిలేషన్లో ఉండి ఇలాంటి స్టేట్మెంట్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు నీట్ వాంట్ రెస్పాండ్ టు దిస్. ఓకే. రియల్ గవర్నెన్స్ ఇష్యూస్ వదిలేసి ఏమైనా పోలీస్ రిఫార్మ్స్, కోర్టులు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, పోలీస్ స్టేషన్లు పంపిస్తాము, జైల్లో పెడతాము, కబడ్దార్ ఒక క్రిమినల్ దొరికినా సరే మేము వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడతాం, ఇట్లాంటి అంటే తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు పోలీసులకు చెప్పాలి. యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన గవర్నెన్స్ అంటే ఏంటి? ఎన్కౌంటర్లు చేయటం. ఆయన ఎన్కౌంటర్లు చేశాడు. ఎవరు కనబడితే ఎన్కౌంటర్లు చేశారు. లెక్క పెట్టిన వాళ్ళు శవాలను లెక్క పెడితే వాళ్ళలో ముస్లిమ్స్, దళితులు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. అంటే ఇంక వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళే ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారంటారు, ముస్లిమ్సే ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారు, దళితులు ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు అని చెప్తారు. ఇంకా అదంతే కదా. అందుకే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వాళ్ళు వీళ్ళందరూ గొడవ చేశారు కదా. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఓకే. సో మరి ఇలాంటి స్టేట్మెంట్లు చేయటం మరి పవన్ కళ్యాణ్ ఏమో ఇది జరగదని నేను చెప్పలేను. ఎందుకంటే మనం ఏదైతే జరగకూడదని కోరుకున్నామో అది మొత్తం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా నేను ఇదంతా వీళ్ళందరూ కలిసి ఉండాలనుకుంటా. నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మొత్తం కలిసి ఉండాలనుకుంటా. నేను అసలు ద్వేషాలు ఉండకూడదు అనుకుంటా. అందరూ నవ్వుతూ ఒక రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేయాలనుకుంటే, పెళ్లి పందిర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ బాయి బాయి అని చెప్పేసి తిరగాలని నేను కోరుకుంటా. అది జరగట్లేదు కదా దేశంలో. ఇప్పుడు ఇది జరిగిద్దో లేదో కూడా దేవుడికి తెలుసు. ఇంకా అది ఇంక పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనుకోండి, ఇంక మనం ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలో, మరి ఎంతమందిని ఎన్కౌంటర్లు చేస్తారో, చంపేస్తారో తెలీదు. వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ వాట్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ. నమస్కారం.